తల్లి ప్రేమ కంటే ఈ లోకంలో ఏదీ గొప్పది కాదు. బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం తల్లి తపన పడుతుంది. అయితే కొరియాలోని ఓ తల్లి వింత ప్రవర్తనతో బిడ్డ ప్రాణాలు తీసింది. ఆ తల్లి బిడ్డ ఆరోగ్యం విషమించి చావు బతుకుల్లో ఉండగా అతడిని పట్టించుకోలేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కొడుక్కి వైద్యం చేయించలేదు. తన బిడ్డ పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పాలసీ కొనడంలో బిజీగా ఉంది. చివరకు ఇన్సూరెన్స్ తీసుకుంది. కానీ సకాలంలో వైద్యం అందక ఆమె కుమారుడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన ఇరుగు పొరుగు వారు షాక్కు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కొరియాలోని ఉజెంగ్బూ ప్రాంతంలో గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటన మరోసారి వైరల్ అవుతోంది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు. కేవలం 7 నిమిషాల దూరంలో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్లడానికి ఆమె నిరాకరించింది. అంబులెన్స్కు కాల్ చేసినా ఆ బాలుడు బతికేవాడేమో. ఆమె నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ సమయంలో జీవిత బీమా తీసుకునే పనిలో నిమగ్నం కావడం చూసి ఇరుగు పొరుగు వారు షాక్ అయ్యారు. ఫలితంగా ఆ చిన్నారి కన్నుమూశాడు.